Hey guys, this is me Pranita and wait a second. Okay, now you know that I'm Pranita. Hey guys, I'm Kirtana. We have been friends since LKG. 17 years నుంచి ఫ్రెండ్స్ అనమాట. సో ఇద్దరం కలిసి ఏం చేద్దాం అనుకున్నాం అంటే 2025 ఇయర్లో సమ్మర్ క్యాంప్ ఆర్గనైజ్ చేద్దామని అనుకున్నాం అనమాట. సో బేసికల్లీ మేము ఏం కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాం అంటే సమ్మర్ క్యాంప్ ఫర్ కిడ్స్. బికాస్ బేసికల్లీ ఇది సమ్మర్, అందరు కిడ్స్ ఖాళీగా ఉంటారు, మొబైల్ ఫోన్స్ యూజ్ చేస్తుంటారు, మొబైల్ ఫోన్స్ ఉంటుంది. సో సమ్మర్ క్యాంప్ అనేది కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఇయర్స్ అంటే 3 to 15 years ఏజ్ వాళ్ళకి. సో యాక్టివిటీస్ వచ్చేసి ఏమేమి ఉంటాయి అంటే డాన్స్, యోగా, సింగింగ్, కుకింగ్, గార్డెనింగ్. లైక్ 1 month లో మొత్తం విల్ కవర్ ఎంటైర్ యాక్టివిటీస్. మాకేం తెలుసు, లేకపోతే పక్కన వాళ్ళ ఐడియా కాపీ కొట్టు ఏదో ఒకటి చేసి మేమైతే మంచిగా ఇట్ విల్ బీ అ ఫన్ ఫిల్డ్ సమ్మర్ అండ్ యూ వోంట్ రిగ్రెట్ జాయినింగ్ అవర్ క్యాంప్. సో బేసికల్లీ ఎట్లా ఉంటుంది అంటే 1 month ఉంటుంది కదా, హాఫ్ డేస్ మాత్రం స్టడీస్కి రిలేటెడ్ ఉంటుంది అండ్ హాఫ్ డేస్ ఇట్లా ఫన్ యాక్టివిటీస్ ఆడుకునేది అవన్నీ ఉంటాయి అన్నమాట. బేసికలీ 10 AM to 1 PM ఉంటుంది. లైక్ యాక్చువల్లీ 2 batches డివైడ్ చేసినాం. బ్యాచ్ 1 వచ్చేసి 28th May to 28th May, సెకండ్ బ్యాచ్ వచ్చేసి 5th May to 5th June అనమాట. 5th June వరకు అయిపోతుంది. అండ్ ఆల్సో మేము డిపెండింగ్ అపాన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మార్నింగ్ షిఫ్ట్ అండ్ ఈవినింగ్ షిఫ్ట్ అట్లా అనుకుంటున్నాము. సో ఇట్ డిపెండ్స్ అనమాట. ఎస్, ఇట్స్ మీ. సో బేసికల్లీ ఈ ఐడియా నాకు ఎప్పుడు వచ్చిందంటే, ఇప్పుడు నేను చెప్పిన అనుకో పక్కా నవ్వుతారు మీరు. మోస్ట్ ఆఫ్ ది ఐడియాస్ నాకు ఏవైతే వస్తాయో ఐ బ్రెయిన్ స్టార్మ్ ఇట్ డ్యూరింగ్ వెన్ ఎవర్ ఐ షిట్. సో బేసికలీ నేను వాష్రూమ్లో ఉండే, సో లైక్ ఆలోచిస్తున్నాను అనమాట, లైక్ వాట్ am I doing with my life. అండ్ ఈ మంత్ అంతా మేము ఫ్రీ ఆబ్వియస్లీ బికాస్ వీఆర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. సో వీఆర్ డన్ విత్ అవర్ ప్రాజెక్ట్స్, వీఆర్ డన్ విత్ ఎవ్రీథింగ్. చాలా ఖాళీగా ఉన్నాము, ఏం చేస్తున్నామో మాకు కూడా తెలియదు. సో ఇటు జాబ్స్ వస్తలేవు. యా, ఎగ్జాక్ట్లీ. అండ్ ఆ జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ అసలుకే వస్తలేదు ఫస్ట్ థింగ్. సో ఇంకా నేను ఏమనుకున్నా అంటే ఏదో ఒకటి చేయాలి. రోజు మేము యాక్చువల్లీ ద థింగ్ ఇస్ మేము ఇద్దరం యోగాకి వెళ్తాం. మార్నింగ్ 6 o'clock అట్లా వెళ్తాం. యోగా అయిపోతుంది 1 hourలో అయిపోతుంది. సేమ్ డిస్కషన్ డైలీ అసలు లైక్ సేమ్ ఎవ్రీడే. అరే ఇది చేద్దాము, అది చేద్దాము, రీల్స్ పంపించుకుంటాం, మరి ఈ బిజినెస్ స్టార్ట్ చేద్దాం, ఆ ఐడియా అయితే చాలా ఐడియాస్ వచ్చినాయి అనమాట. సో మేము ఎప్పుడు లైక్ సీరియస్గా తీసుకోలేము. సో వన్ డే ఏమైందంటే ఫైన్ డే వాట్ ఐ డిడ్ ఇస్ ఇట్లా ఆలోచిస్తుండే సడన్ గా, ఇది సమ్మర్ కదా అనేసి. నెక్స్ట్ నాకు కాల్ చేసింది, ఐడియా వచ్చింది కీర్తన అనేసి. వాట్, ఏం ఐడియా ఏంటి అంటే సమ్మర్ క్యాంప్ అంటే ఓకే అనిపించింది ఫస్ట్. దాని తర్వాత ఓకే బాగానే ఉంటది, స్టూడెంట్స్ వస్తారు, అదే పిల్లలు వస్తారు, ఇట్ విల్ బి ఫన్. అంటే మాకు ఫన్ ఉంటుంది, వాళ్ళకి కూడా ఫన్ ఉంటుంది అనేసి మాకు అర్థమైంది. సో వి స్టార్టెడ్ ఇట్ అనమాట. సో అదే ఇట్లా సడన్గా నాకు పాప్ అయిపోగానే ఫస్ట్ యునో ది ఐడియా ఇస్ డెఫినెట్లీ మైండ్, బట్ వితౌట్ హర్ ఇట్ ఈస్ జస్ట్ అన్ ఐడియా. జస్ట్ ఐడియాగానే మిగిలిపోతుండే. వితౌట్ హర్ ఐ వుడ్ హ్యావ్ డన్ నథింగ్. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ హ్యావింగ్ హర్ ఇన్ మై లైఫ్. బికాస్ ఉండాలి కదా మీకు ఫ్రెండ్స్ ఎవరైతే మీ చెత్త ఐడియాస్ కానీ మంచి ఐడియాస్ కానీ సపోర్ట్ చేసి కరెక్ట్ చేసి అరే వర్క్ అవుతుందో లేదో చెప్పడానికి. సో I seriously have one and ఇమ్మీడియట్గా రాగానే ఫస్ట్ థింగ్ వాట్ ఐ డిడ్ ఇస్ ఐ మేడ్ ఎ కాల్. ఇట్లా మొత్తం చెప్పిన లైక్ ఐ హ్యావ్ దిస్ ఐడియా, లెట్స్ డూ దిస్ బికాస్ వీ బోత్ లవ్ కిడ్స్. అది ఫస్ట్ థింగ్. మా ఇద్దరికి పిల్లలంటే చాలా ఇష్టం, లైక్ కిడ్స్కి కూడా మేము అంటే ఇష్టం, అది ఏంటో తెలియదు నాకు కానీ. సో అట్లా. అండ్ ఆల్సో మా ఇంటి దగ్గర చాలామంది చిన్నపిల్లలు కూడా ఉంటారు, వీళ్ళ దగ్గర కూడా ఉంటారు. సో మాకు అప్పుడు లైక్ ఈ ఐడియా వచ్చింది అనమాట నాకు, లైక్ వై కాంట్ వి డూ దిస్ అనేసి. బికాజ్ ఇట్ ఇస్ అంతే కదా. సో బేసికలీ ఎందుకు ఈ ఐడియా అంటే నార్మల్గా ఇప్పుడు ఖాళీగా ఉన్నాం యాక్చువల్లీ. అంటే 4-2 అనమాట. సో ప్రాజెక్ట్ చేస్తూ కొంచెం ఆల్మోస్ట్ ఖాళీగానే ఉన్నాం అనుకోండి. నెక్స్ట్ మళ్ళీ జాబ్ వస్తే మేము ఏం చేయలేము. సో సంథింగ్
వి వాంట్ టు డూ సంథింగ్ అనమాట. ఈ ఖాళీ ఉండే టైంలో యా ఏదో ఒకటి చేద్దామని. ఏదో ఒక ఖాళీగా ఉండకుండా వి వాంటెడ్ టు ఎర్న్. లైక్ మేము ఏదన్నా స్టార్ట్ చేసి లైక్ ఏదన్నా బిజినెస్ ఆర్ ఏదన్నా అనుకున్నాం, చాలా అనుకున్నాం, ఇందాక చెప్పాను కదా. సో అవుట్ అట్లా ఆఫ్ ఆల్ దోస్ ఇది yeah, implemented it actually. yeah. I hope ఎవరైతే ఈ వీడియోని వాచ్ చేస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీకు తెలిసిన పిల్లలకి పంపించండి. బికాజ్ ఇట్ వుడ్ బి ఎ గ్రేట్ హెల్ప్ ఫర్ అస్ బికాజ్ వీ హ్యావ్ బిన్ వర్కింగ్ సో హార్డ్. సో సమ్మర్ క్యాంప్ అనేది చక్రీపురంలో కండక్ట్ చేస్తున్నాము. శ్రీరత్న హోటల్ పక్క లేన్లో ఒక 800 meters అట్లా స్ట్రైట్ వెళ్తే ఒకటి ఉంటుంది అనమాట. లెఫ్ట్ లో ఒకటి కమర్షియల్ హాల్ ఒక కమర్షియల్ హాల్ ఉంటుంది. ఒక కమర్షియల్ హాల్ ఉంటుంది. దాంట్లో ఇట్స్ అ బిగ్ హాల్ అనమాట. దాంట్లో సమ్మర్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం యాక్చువల్లీ. So this is our pamphlet. It is so cute, right? You can see this. We've got thousands of them. You can see like plenty of them are there in the hall. So and These are posters. this is our poster. So it is very cute. And I really love this poster. We have created this poster. చిన్నపిల్లలు ఆడుకోవడం అంటే ఇట్స్ నైస్. Yeah. ఈ ఫుల్ రావట్లేదు. ఇట్స్ నైస్. So we also have this Instagram ID in the description lo pedtamu, and also don't forget to follow them, check out all the reels, posts and all. Yeah, share it with your friends. Okay, యాక్చువల్లీ ఫీజు వచ్చేసి 2500. Yeah. బట్ 24th April వరకు మీరు రిజిస్టర్ అవుతే ఇట్ విల్ బి 1000. yeah, it is actually chala less comparatively with other camps. That's it for today's video, and We'll see you in the next video. Yeah. Bye guys. Bye. Like, share and subscribe. Bye.